ఏలూరు జిల్లా గురాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవాలు బుధవారం నుంచి 5 రోజుల పాటు నిర్వహించబడినట్టు ఈవో ఆర్వి చంద్ర తెలిపారు. 22 హనుమాన్ జయంతి సందర్భంగా లక్ష తమలపాకులతో పూజ నిర్వహిస్తున్నట్లు, 23న సమర్పణ హనుమానత్ కళ్యాణం, అలాగే 24న ఉపాలయం వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహిస్తున్నట్లు ఘనంగా చెబుతున్నారు. 25న సాయంత్రం ఆలయ పుష్కర శ్రేణిలో తెప్పోత్సవం ఉంటాయని ఈవో పేర్కొన్నారు. వద్దాని స్వామి ఆలయం వద్ద భక్తులతో కిటకిటలాడుతున్నట్టు, అలాగే ఆలయ పూజలు నిర్వహిస్తున్నట్లు, 108 ప్రదక్షిణ కూడా చేస్తే ఖచ్చితంగా కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల విశ్వాసం. మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం. శ్రీ స్వామివారు ఎక్కడా లేనట్టుగా మద్ది చెట్టు కింద స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి క్షేత్రం ఈ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రం. సుమారు 400-500 సంవత్సరాలకు పూర్వమే ఈ చెట్టు, ఈ స్వామి ఇక్కడ వెలిసినట్టుగా చెప్తారు. ఈ స్వామి కుడి చేతిలో గద, ఎడం చేతిలో పండు, మనకి సంజీవపర్తం పట్టినటువంటి స్వామి, అభయాంజనేయ స్వామి, అట్లా రకరకాలైనటువంటి ఆకృతులు తెలుసు. అయితే ఫలప్రదాతగా స్వామి చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రంగా ఈ యొక్క మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రం విరాజిల్లుతుంది. అంతేకాకుండా ఈ ఆలయంలోకి ఏ రకమైనటువంటి వర్ణ లింగ వివక్ష లేకుండా గర్భాలయంలోకి వెళ్లి స్వామిని స్వయంగా సేవించుకునేటటువంటి క్షేత్రం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రం. పూర్వం నుంచి కూడా శ్రీ స్వామివారి సన్నిధిలో పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామివారికి సువర్చల హనుమత్ కళ్యాణం అని చెప్పి మనం విశేషంగా చేయడం జరుగుతుంది. స్వామివారి ఉత్సవాలు భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు, అదే రకంగా కార్తీక మాసోత్సవాలు ఇక్కడ విశేషంగా, హనుమత్ జయంతి వైశాఖ మాసంలో జరిగేటటువంటి హనుమత్ జయంతి ఉత్సవాలు అత్యంత విశేషంగా జరుగుతాయి. స్వామివారిని దర్శించండి, ధరించండి, స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. you